50 కిలోల లడ్డు పడుతుంది. నేను కూర్చోవచ్చు దాంట్లో మంచిగా. వినాయకులకి హ్యాండ్ ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ధూల్పేట పోతున్నాం ఇప్పుడే బండి మీద. నెక్స్ట్ వినాయక చవితి ఉంది కదా, ఇక మీరు గణేష్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోవాలి, ఫ్యూచర్లో టైం ఉండదు మళ్ళీ. సో అందరు ఫాస్ట్గా వచ్చి బుక్ చేసుకోండి. ఇప్పుడు ఆడ ఏమేమి గణేష్ ఉంటాయో మీకు చూపిస్తాను. పెట్టి అనిపిస్తుంది కదా, పక్క పోంటి గణేష్లు షెట్లు ఇలానే తయారైతే మొత్తం వీళ్ళే తయారైతాయి. పెద్ద పెద్ద గణేష్లు స్పీడ్ పోయించి, చిన్న గణేష్లు గల్లీలలో అమ్ముతారు. గణేష్ అవు పెద్ద పెద్ద గణేష్లు ఇవన్నీ గణేషులకి రాట్లు. ఇవన్నీ పెద్ద గణేషులు రోడ్ల మీదనే అమ్ముతారు. ఈడ మొత్తం పెద్దవి. పైన వైర్లు చూసిరా, ఒక్కటి కూడా 20 ఫీట్లకి పైన ఉంటుంది. बुलेट पे बैठ के निकले बात एक आध गाड़ी पे दूसरी एयर में बस के मनम भाईजान दुनिया में मीडिया अपनी जुबान मंगाला मगर मैं हूं फैन दोस्तानी को दिल पे लेते जो के बात को कट पे रखते दिल के साथ साथ दिमाग हमको नहीं హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ధూల్పేటలో ఉన్నాం. వర్క్ నడుస్తుంది, మొత్తం వినాయకుల వర్క్ మొత్తం నడుస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం మ్యాక్సిమం అయిపోయినాయి. కలరింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, కలరింగ్ చేస్తున్నారు. మొన్న వినాయకుల దగ్గర కలరింగ్ కూడా అయిపోయింది. చూస్తున్నాం, మీరు కూడా ఫాస్ట్గా వచ్చి బుక్ చేసుకోండి, అయిపోతాయి. మళ్ళీ ఫుల్ రేట్స్ ఉన్నాయి, చాలా రేట్స్ ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం అయిపోయినాయి A to Z. ఇంకా కొంచెం ఆడాడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, కలరింగ్ ఒకటి ఉంది, ఇంకా వర్క్ నడుస్తుంది లోపల. రండి, ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు అప్పటిలోపు మంచి వినాయకుడు దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంది వినాయకుడు. కేదార్ సింగ్ కళాకారులో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. వినాయకుడు చూసారా ఎంత భారీగా ఉందో, మొత్తం భారీ ఈసారి మొత్తం చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది. సైడ్ చూడండి, కలరింగ్ ఓన్లీ ఇంకా ఐ కలర్ ఫినిషింగ్ ఉంది అంతే. ఐ కలర్ ఫినిషింగ్ అంటే ఐ కలర్ ఫినిషింగ్ అయిపోతే ఇంకా వినాయకుడు మొత్తం అయిపోయినట్టు. ఇంకా ఆడాడ కొంచెం చెంకి కొట్టేస్తే అయిపోతుంది. ఇదొకటి కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్. ఇంకా కళ్ళకి చెంకి కొట్టాలి, ఆ చెంకి కొడితే అయిపోతుంది. చెంకి కాదు, పెయింట్ వేయాలి, కళ్ళకి పెయింట్ వేస్తే అయిపోతుంది. అట్లా ఇంకా కొంచెం చెంకి టచ్అప్ ఇస్తే ఇక మొత్తం సెట్ వస్తుంది. మైండ్ పోతుంది. చెయ్యి ఎంత ఉంది, నా చెయ్యి ఎంత ఉంది. భారీ వినాయకులు కావాలంటే ధూల్పేట రావాలి. అయితే ఒక మినిమం 50 కిలోల లడ్డు పడుతుంది. నేను కూర్చోవచ్చు దాంట్లో మంచిగా. టెక్స్చర్ చూడండి ఒకసారి, టెక్స్చర్ ఎట్లుందో, పంచ టెక్స్చర్. కాలు చూడండి, తొండం చూడండి. ఈ వినాయకుడు ఎప్పుడంటే వినాయకుడి స్టోరీలో శివుడు తల కొట్టేస్తాడు కదా, తల కొట్టేసినప్పుడు మనలో అడవికి పోయి ఏనుగు తల తీసుకొస్తారు కదా. ఆ ఏనుగు తల పెడితే మన శరీరానికి ఏనుగు తలకి డిఫరెన్స్ ఇది. అప్పట్లో ఆ టైంలో ఎట్లుంటే ఫస్ట్ రూపం ఇది, ఆ రూపం ఇది. ఆ రూపంలో వినాయకుడు ఎట్లుంటారో మన ఈ కేదార్ సింగ్ కళాకారు ఆ రూపంలో ఎట్లుంటాడో ఈ కేదార్ సింగ్ కళాకారు వారు చేసి మనకు చూపిస్తున్నారు. అంటే ఇట్లా కూడా దర్శనం ఇస్తాడు వినాయకుడు అని చెప్తున్నారు. సార్ తీసుకో, స్టోర్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ తొండం చూడండి. ఈ ఇయర్ స్పెషల్ ఫ్రెండ్స్ ఇది. పైన షేక్ అవుతుంది చూసారా శివుడు. ఒక కలరింగ్ నడుస్తుంది. వచ్చేస్టోళ్ళు ఉంటే ఇప్పుడు వచ్చి బుక్ చేసుకోండి. ఇది మహాదేవ్ సింగ్ కళాకార్ ఫ్రెండ్స్, కావాలంటే నెంబర్ తీసుకోండి. ఇది వచ్చేసి మన గణేష్ రథం మీద గణేష్ కలరింగ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇక 1 month ఉంది కాబట్టి అయిపోతుంది. ఇంకా 1.5 month ఉంది కాబట్టి అప్పట్లోపు అయిపోతుంది.
ఇది 15 ఫీట్స్ గణేష్. సిద్ధి బుద్ధి. మర్చిపోయినా. వినాయకుడు చూస్తుంటే మైండ్ పోతుంది ఫ్రెండ్స్. అసలు 20 ఫీట్లు అంట, 25 ఫీట్లు, 30 ఫీట్లు. బాబా ఇట్లా కళ్ళు వెళ్ళిపోతున్నాయి. కళ్ళు 2 కళ్ళు సరిపోతలేవు చూడండి. అసలు ఘోరంగా మస్తు అనిపిస్తుంది.